కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందల ఆంధ్రప్రదేశ్ బేడాబుడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా గత 2 రోజుల కిందట కర్ణాటక రాష్ట్రం యాదగిరి మండల్ మరియు గురుమిట్టల్ ఇందిరానగర్ నందు బుడగ జంగాల మహిళలు ఇద్దరు, ఒకరు మైనరు ఒకరు మేజర్ బాలికలు వారి యొక్క జీవన విధానం కొరకు దినవారీగా పేపర్లు ఏరుకుంటూ జీవించే ఆ కమ్యూనిటీకి చెందిన మహిళలు వారి పేపర్లు ఏరుకోవడానికి ఆ ప్రాంతానికి పోవడం వలన అక్కడ నిర్మానుషమైన ప్రాంతాలను గమనించినటువంటి దుడంగులు కామాంధులు 6 మంది కాపు కాసి వాళ్ళిద్దరి మీద అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. యావత్ భారతదేశం వల్ల తలదించుకునే వ్యవస్థగా వర్ణించుకునే వ్యవస్థ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇదే హైదరాబాదులో అయితేనేమి, ఢిల్లీలో అయితేనేమి అదే రెడ్డి వర్గానికి జరిగినటువంటి మహిళల మీద అత్యాచారాలు జరిగితే వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం, ఉరిశిక్షణ చేయండి అని చెప్పి యావత్ మీడియా దేశమల్లా అట్టుడికింది. కానీ ఈరోజు బుడగజంగాల మహిళలు వాళ్ళ జీవన విధానం గురించి పోయిన మహిళలపైన 6 మంది దుడంగులు అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేస్తే కర్ణాటకలో నేటి వరకు కూడా ఇంకా చలనం లేదంటే ఏ దేశంలో ఎక్కడ ఉంది సమాన న్యాయం, పాలన వ్యవస్థ, ఈ రాజ్యాంగ చట్టాలు ఏం చెప్తున్నాయని చెప్పి దుఃఖిస్తున్నాను జాతి నేతగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేటికైనా సరే హత్య చేయబడిన దుడంగులను కఠినంగా శిక్షించి వారి ఉరిశిక్ష చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆర్థిక సాయం అయితేనేమి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలి, వాళ్ళ ఇంటికి ఉద్యోగం కల్పించాలి, అదేవిధంగా 5 ఎకరాల పొలంను కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు అక్కడ పరామర్శించి అన్ని విధాలుగా వాళ్ళ ప్రభుత్వం నుంచి న్యాయం చేసే విధంగా చూడాలని చెప్పి కర్ణాటక రాష్ట్రానికి పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అంటూ కూడా బేడా బుడగ సంఘాలు వివిధ వృత్తులలో వాళ్ళ జీవనాధారం గురించి పోతూ ఉంటారు. వారికి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వాలు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇదే కర్నూలు జిల్లా ప్రాంతంలో గతంలో చూసుకుంటే ఇట పత్తికొండ అయితేనేమి, ఇట ఓలగుంద, ఎమ్మనూరు, అదేవిధంగా లక్ష్మాపురం, కర్నూలు టౌన్లో కొన్ని మిస్సింగ్ల కేసులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ కేసులు అయితేనేమి, దాడులు అయితేనేమి, దౌర్జన్యాలు అయితేనేమి జరిగి ఎఫ్ఐఆర్ అయినా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేకపోతుంది. చూడండి, ఏ దేశం ఎగినా ఏ ప్రాంతం ఎగినా బేడా బుడగ జంగాల సంచార జీవులు వాళ్ళ బతుకుదెరువు గురించి పోతూ ఉంటే ప్రభుత్వాలు వాళ్ళకి న్యాయం చేయకపోవడం వల్ల సక్రమైన విధానంలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జీవనోపాధి కల్పించలేకపోవడం వల్లనే ప్రాత వృత్తులకు అయినటువంటి సంచార జీవనం ద్వారా వాళ్ళ జీవనం పాత బట్టలు, ప్లాస్టిక్ వ్యాపారాలు, బిందెల వ్యాపారాలు చేసుకోవడం వల్లనే ఇది ఆసరగా చూసుకున్నటువంటి నిర్మానుషమైన ప్రాంతాలలో దుడంగులు, కామాంధులు ఈ విధంగా అత్యాచారాలు చేస్తూ హత్యలు చేయబడుతున్నారు. మొన్ననే తెలుసు తెలంగాణలో టేకు లక్ష్మీ ఎత్తనేమి, శ్రీలక్ష్మి ఎత్తనేమి, ఈరోజు కర్ణాటకలో 2 మహిళలు ఎత్తనేమి ఈ విధంగా అత్యాచారం చేసి హత్యలు చేయబడుతున్నాయంటే ఇంకా ప్రభుత్వము నేటి వరకు కూడా ఏ ప్రభుత్వాలు కూడా బుడగ సంఘాలకు మహిళలకు రక్షణ కల్పించే విధంగా లేదు, వాళ్ళకి శిక్షణ సక్రమంగా దరిచేరడం లేదు అని చెప్పి ఆవేదనతో బాధతో నేను తెలియజేసుకుంటున్నాం. నేటికైనా ప్రభుత్వాలు, పాలకులు అన్ని సమన్వయం చేసే విధంగా చట్టాలు అందరికీ సమానంగా ఉండే విధంగా నిర్భయ హక్కు చట్టం ఎత్తేనేమి, దిశ చట్టాలు ఎత్తేనేమి మా బుడగ సంఘాల మహిళలకు సక్రమైన దారిలో అందించడం లేదని కూడా ఆవేదనతో తెలియజేసుకుంటున్నాం. అవి సక్రమైన దారిలో చలనం చేసినప్పుడే మా బుడగ సంఘాలకు కూడా విశ్వాసంతో ఈ సమాజంలో ఆత్మగౌరవంగా జీవించగలుగుతామని చెప్పి తెలియజేసుకుంటూ తక్షణమే ఆ విధంగా ప్రభుత్వాలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగ సంఘం, జై బుడగ సంఘం. బేడా బుడగ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వందు మొదటి రాజధాని అయినటువంటి కర్నూలు నడిబొడ్డున ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కర్ణాటక రాష్ట్రం నందు యాదగిరి మండలము ఇందిరానగర్ నందు బేడా బుడగ సంఘం మహిళలు తమ జీవనాధారం కొరకు 2 మహిళలు, ఒక మైనరు ఒక మేజర్ మహిళలు దినవారీ చర్య భాగంగా మన పేపర్లు అవి ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. అందులో భాగంగానే మొన్న 2 రోజుల కిందట వాళ్ళ జీవనాధారం కొరకు పోయిన వారిని అక్కడ ఉన్న 6 మంది దుర్మార్గులు వాళ్ళని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం జరిగింది. ఇక అక్కడ కర్ణాటక నందు ఇది మిస్సింగ్ కేసుగా నమోదైనట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. దీన్ని తదుపరి ఆ ఫోన్ ట్యాపింగ్ అన్ని ఏర్పాటు చేస్తే హంతకులు ఒకరు దొరికినట్టుగా మాకు సమాచారం అందింది. కాబట్టి 6 మంది అత్యాచారం చేసి హత్య చేయబడితే నేటి వరకు కూడా జాతీయ కమిషన్
ఎస్సీ జాతీయ కమిషన్ అదేవిధంగా సభ్యులు అక్కడ పరామర్శించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి తక్షణమే ఆ దోషులను శిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా నేటి వరకు కూడా కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కర్ణాటక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 20 లక్షల రూపాయలు అదేవిధంగా కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల సంక్షేమ సంఘటన డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఇక తెలంగాణ అయితేనేమి, ఇక కర్ణాటక అయితేనేమి పేద ప్రజల మహిళలు జీవన ఆధారం కొరకు తమ పొట్ట గుట్టి గురించి పాత బట్టల వ్యాపారాలు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి, బిందెల వ్యాపారాలు అయితేనేమి వివిధ వృత్తుల ద్వారా వ్యాపారాలు చేసుకుంటూ జీవన ఆధారం గడుపుతూ ఉంటారు. నేటి వరకు ఎంత సమాజం ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. కానీ ఎక్కడ చూసినా బుడగ సంఘాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించలేకపోవడం వల్లే మా వాళ్ళు పాత వృత్తిలైనటువంటి ఆ వృత్తుల ద్వారా పోవడం వల్ల అడవిల ప్రాంతాలలో అక్కడ ఒంటరిగా పోతున్న మహిళల పైన దుర్మార్గులు గ్రామాంధులు నిఘా కాయిసి వాళ్ళని అత్యాచారం చేసి హత్యలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మన టేకు లక్ష్మి తెలంగాణలో చూసాం. అదేవిధంగా కర్నూలు నందు మన ఓలగుంద, అదేవిధంగా యమునూరు, అదేవిధంగా లక్ష్మాపురము, అదే కర్నూలు మిస్సింగ్ కేసులు అయినాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినాయి. మా మృదంగం మీద దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ కేసులు నేటి వరకు కూడా అది ఎలాంటి శిక్ష పడకపోవడం వల్లే మా యొక్క మృగ సంఘాలకు సక్రమైన రక్షణ కల్పించలేక కఠినంగా ఎవరైంచలేకపోవడం వల్లే మీద ప్రభుత్వాలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో మృదంగాల పైన సక్రమైన చట్టాలు పనిచేయకపోవడం వల్లే మా వాళ్ళకి నిరంతరం ఏదో ఒక మూలంలో బుడగంగల మహిళల పైన బుడగంగల పైన అత్యాచారాలు దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు పాలకులు చేసేవాళ్ళు కొమ్ముకు నీరు ఎక్కించిన వరకు దాన్ని ఎలాంటి అరికట్టలు లేకపోతున్నారని చెప్పి వాళ్ళతో తెలియజేసుకుంటున్నాం. ఈ భారతదేశం పుట్టిన పౌరులమే మేము కూడా ఈ వారసులము, ఈ భారతదేశ వారసులం, మేము మూల వారసులము, సంచార జీవనంతో గడిపాము. మా కులానికి రక్షణ చేసే పాలకులు లేరా ఓ దేవుడా అని చెప్పి చింతిస్తున్నాం. కాబట్టి ఏటికైనా సరే పాలకులారా దయచేసి బుడగంగల మహిళలు వాళ్ళ జీవనాధారం గురించి ఇలాంటి వారిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఉరిశిక్షే విధంగా పడే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఎక్కడో హైదరాబాద్లో ఢిల్లీలో జరిగిన మహిళ పైన నిర్భయ చట్టం వస్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో శ్రీరెడ్డి మీద జరిగిన దాని మీద ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేస్తాం. కానీ బుడగంగల మహిళల పైన ఇంతమంది 6 మంది గ్రామాంధులు అత్యాచారం చేసి హత్య చేసామంటే దాన్ని ఇంతవరకు కూడా నేషనల్ వారిగా రాకుండా మానవవాదులు కూడా దాన్ని అరికట్టలేని విధానంలో ఉందంటే ఎందుకు బతుకుతున్నాం ఈ సమాజంలో? మేము మనుషులం కాదా? మా మహిళలకు అన్యాయం జరిగితే, మా పైన దాడులు జరిగితే ఈ చట్టాలు, ఈ పాలకులు సమాన పరిపాలన చేయలేరా అనే ఇక్కిస్తూ ఈ బాధతో ఈ భారతదేశంలో ఎందుకు పుట్టామని విధానంలో ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. సమానంగా చట్టాలు పనిచేసే విధంగా ఉండాలంటే మహిళల పైన ఎక్కడ దాడులు జరిగినా, అత్యాచారం చేసినా కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.